ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. కావలి పాతూరు శ్రీ లక్ష్మీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ కాలేజీ నందు యానివర్సరీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కావలి శాసనసభ్యులు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తదుపరి సర్టిఫికేట్స్ ను కావలి శాసనసభ్యులు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా విద్యార్థులకు అందించడం జరిగింది. ఈ సందర్భంగా కావలి శాసనసభ్యులు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, లక్ష్మీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ కాలేజీ నందు యానివర్సరీ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు ఎంతో సంతోషదాయకంగా ఉందని, అలాగే నాతో పాటు కొన్ని సేవా కార్యక్రమాలలో పాల్గొంటున్న కాలేజ్ కరస్పాండెంట్ మాధవరెడ్డిని అభినందించిన కావలి ఎమ్మెల్యే, విద్య నేర్పించే గురువులకు విద్యార్థులు గొప్ప పేరు తీసుకురావాలని కావలి శాసనసభ్యులు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కాలేజీ విద్యార్థులకు పలు సూచనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా కావలి శాసనసభ్యులు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని శాలువాతో సత్కరించిన కాలేజీ యాజమాన్యం. जगदीश, ऋषिवर्धन, नवीन तेज, दिनेश, राजेश, अभिलाष, षण्मुखी लिखिता, सुजना, नंदिनी, मुन्नी, अनिल कुमार, चेचुमणि, ఈ యానివర్సరీ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలు, గౌరవనీయులు పాతూరు ముద్దుబిడ్డ, మీరు చదువుకునే ఈ వీధిలోనే సారవలీలు మీ అందరికీ తెలుసు. గౌరవనీయులు అన్న బిజీగా ఉన్న ఇక్కడికి ఇచ్చేశారు. ప్రతాపానికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ అందరికీ ధన్యవాదాలు. ఈరోజు డాక్టర్ గారు, డాక్టర్ మాధవరెడ్డి గారు అంటే ఒక మంచి మనసున్న వ్యక్తి. చిన్న వయసులో కూడా చాలా సేవా కార్యక్రమాలు చేస్తూ, మేము ఇక్కడ నేను కానీ అనురాధ కానీ ఇక్కడ కొంతమంది కౌన్సిలర్లు ఉన్నాం, అదేవిధంగా మా ఎమ్మెల్యే గారు కానీ మా అందరికీ మీ
డాక్టర్ మాధవరెడ్డి మా అందరూ కూడా వాళ్ళ నాన్నగారు ముఖ్యంగా పెద్దలు నారాయణ రెడ్డి గారు ఆయన ఆశీస్సుల్ని మాకు కానీ ఎమ్మెల్యే గారికి కానీ ఎల్లప్పుడూ ఇస్తూ ఉన్నారు, ఇంకా కూడా ఇస్తూనే ఉంటారని ఆశిస్తూ, అదేవిధంగా మీ అందరూ కూడా మాధవరెడ్డి గారు కానీ మా నాన్నగారు కానీ మన గౌరవ ఎమ్మెల్యే గారు మీ అందరినీ ఈ కార్యక్రమంగానే ఎప్పుడైనా ఎన్ని పనులు ఉన్నా కానీ ఇక్కడికి అనేక సార్లు వచ్చారు. ఎందుకంటే పిల్లలు బాగా చదువుకోవాలని, పిల్లలంటే ఎమ్మెల్యే గారికి చాలా ఇష్టం. ఆయన ఆశీస్సులు కూడా మీ అందరికీ ఎప్పటి నుంచో ఉంటాయని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు కోరుతున్నాను. ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఈ కాలేజీ అంచెగా ప్రతి సంవత్సరం కూడా జరుగుతూ 37తో స్టార్ట్ అయితే ఈరోజు 250 స్టూడెంట్స్ని కలిగి ఉండడం నిజంగా చాలా సంతోషం. తప్పకుండా ఈ కాలేజీ ముందుగా ఇంకా బాగా ఎదగాలని, ఒక మంచి కాలేజీగా పేరు తెచ్చుకోవాలి. మనకు కావాలి నియోజకవర్గంలో కూడా నర్సింగ్ కాలేజీ అనేది చాలా తక్కువ ఉన్నాయి, కానీ అవసరం అయితే చాలా ఎక్కువ. ఎందుకంటే కావలి మొత్తంలో కూడా దాదాపు 1.3 lakhs పాపులేషన్, మొత్తం కాన్స్టిట్యూన్సీ తీసుకుంటే అరౌండ్ 3 lakhs పాపులేషన్, కాన్స్టిట్యూన్సీ చుట్టుపక్కల తీసుకుంటే ఆల్మోస్ట్ 5 lakhs మెంబర్స్ మన కావలికి పుట్టిపోయేవారు అందరూ కూడా ఉంటారు. కాబట్టి ఇప్పుడున్న హాస్పిటల్స్ అయితేనేమి వీటన్నిటికీ కూడా నర్సింగ్ విద్యార్థుల యొక్క ఆవశ్యకత ఉంది, చాలా అవకాశాలు కూడా ఉన్నాయి. ఈరోజు మనకు కావాలి కూడా ఒక మంచి నర్సింగ్ కాలేజీ రావడానికి కారణం ముఖ్యంగా నేను కూడా దాంట్లో ఉన్నాను. ఎందుకంటే సోదరులు అడిగిన వెంటనే మన గౌరవ ముఖ్యమంత్రిని అడగంగానే కాలేజీకి ఎందుకు చెప్తానంటే, ఒకప్పుడు ఇంజనీరింగ్ చదవాలంటే మేము చదువుకునే రోజుల్లో మన నెల్లూరు జిల్లాలో ఒకే ఒక కాలేజీ NBTR కోట విద్యానగరం కాలేజీ ఒక్కటే ఉండేది. ఆ రోజుల్లో మేము ఇంజనీరింగ్ చదవాలంటే చాలా కష్టం, సీటు వచ్చేది లేదు, ఏదో డొనేషన్ కట్టి జరగాలి. అటువంటి కష్టకాలంలో మేము డొనేషన్ కట్టే పరిస్థితిగా లేకపోయినా కూడా ఆ రోజుల్లో నేను కట్టగాక ఇంజనీరింగ్కి చెన్నై పోవడం జరిగింది. ఈరోజు మన నెల్లూరులోనే దాదాపు 10-15 ఇంజనీరింగ్ కాలేజీలు రావాలి. అదేవిధంగా ఈరోజు మన కావలిలో ఒక నర్సింగ్ కాలేజీ కావడం నిజంగా చాలా సంతోషం. ఎప్పుడైతే ఈ విధంగా ఎడ్యుకేషన్ అనేది ఫెసిలిటీస్ మనకు కావాలో వచ్చాయో ఆటోమేటిక్గా ఇతర ప్రాంతాల నుంచి వలస అంటే వాళ్ళ పిల్లలు చదివించుకునే దానికి కావచ్చు, అదేవిధంగా ఆ పిల్లలు చదువుకుంటే ఇక్కడికి వచ్చి వాళ్ళు ఉండి చదువుకునేది కావచ్చు, ఇవన్నీ కూడా దాని వల్ల కావాలి నియోజకవర్గం కూడా అభివృద్ధి పొందడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ నర్సింగ్ విద్యార్థులు అనేది హాస్పిటల్ కూడా ఎక్కువ చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ముందు రోజుల్లో మీకు 100% ప్లేస్మెంట్ కూడా తప్పకుండా ఈ కాలేజీ ద్వారా మీకు అందుతాయి. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఒక రామాయణపురం పోర్ట్ అనేది రాబోతాం వస్తుంది, ఆల్మోస్ట్ కంప్యూటింగ్ స్టేజ్, ఒక ఫిషింగ్ హాబ్, ఈ విధంగా అవే కాకుండా దానికి అనుసంధానంగా అనేక ఇండస్ట్రీస్ కూడా రాబోతా ఉన్నాయి. కాబట్టి ఆటోమేటిక్గా అటువంటి ఒక పోర్ట్ అనేది వచ్చినా, ఒక ఫిషింగ్ హాబ్ అనేది వచ్చినా, ఒక ఇండస్ట్రీస్ దాదాపు ఒక 5-6 ఎకరాలు వచ్చిందంటే దాదాపు ఈ ప్రాంతంలో అంత 50 lakhs ఎంప్లాయ్మెంట్ కూడా ఇంక్రీజ్ చేయడానికి 50,000 ఎంప్లాయ్మెంట్ ఇంక్రీజ్ చేయడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి మన కావాలి పాపులేషన్ పెరిగేదానికి అవకాశం ఉంది. అటువంటి పరిస్థితులు అన్ని హాస్పిటల్స్ కావచ్చు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, వాటి ఆవశ్యకత అవసరం. కాబట్టి తప్పకుండా అటువంటి విధులకు మీకు ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ కూడా చాలా అవసరం ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీ అందరికీ కూడా ప్లేస్మెంట్స్ 100% ప్లేస్మెంట్స్ వచ్చేదానికి అవకాశం ఉంది. ఈరోజు ఒక మంచి ఇన్స్టిట్యూట్లో మీరు చదువుకుంటున్నారు. మాధవరెడ్డి గారి వ్యక్తి ఎందుకంటే సమాజంలో ఒక మంచి పేరున్న చిన్నతనంలోనే ఒక నాన్న పేరు కాపాడుతూ చిన్నతనంలోనే ఒక మంచి పేరు తీసుకుని అనేక సేవా కార్యక్రమాలు ఎక్కడ సోదరు చెప్పినట్టు శ్రీనివాసులు
అనేక మంచి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు పాల్గొంటూ దాంతోపాటు ఎడ్యుకేషన్ ఇవ్వడం అనేది నిజంగా చాలా సంతోషం. ఎందుకంటే ఈరోజు ఒక ఇన్స్టిట్యూషన్ నడపాలంటే ఖర్చుతో కూడుకున్న పని, రిస్క్తో కూడుకున్న పని అయినా కూడా మనకి దాంట్లో ఏం వసంతనేది కాదు. మనం కొంతమంది విద్యార్థులకి వారిని ఈరోజు నర్సింగ్ కావచ్చు, అదేవిధంగా ఫిజియోథెరపీ కావచ్చు, ఏదైనా వారికి తగ్గికి వారి జీవనోపాధి మనం చూపిస్తున్నామనే తృప్తి ఈరోజు ఉంటుంది. అందుకే నేను కూడా ఈరోజు ఒక ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు, ఒక సిబిఎస్ఈ స్కూల్ కావచ్చు ఈరోజు కావాలో పెట్టారంటే దానివల్ల మేము ఏదైనా ఇండస్ట్రీతో లేదా యాడ్తో కొనుక్కుంటే దానివల్ల వచ్చే ఆదాయం ఎక్కువడదు. కానీ మనం పుట్టిన ఊరికి ఈరోజు ఇందాక చెప్పిన కదా, మనం చదువుకునే దానికి డొనేషన్ గా కట్టే ఫ్యామిలీ మా కుటుంబం. ఈరోజు అటువంటి కుటుంబంలో ఎక్కడ చదివి కష్టపడి ఈరోజు ఈ స్థాయి పెట్టామంటే దానికి ముఖ్యంగా కారణం చదువు. అటువంటి చదువుని అందియాగా చాలా మంది విద్యార్థులు చదివి ఈరోజు మనం ప్రయోజనం చేస్తే తప్పకుండా బాగుంటుంది, ఫ్యూచర్ బాగుంటుంది, మన రాష్ట్రం బాగుంటుంది, మన గ్రామాలు కూడా బాగుంటాయి. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీ అందరూ ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈరోజు విద్యకి ఏ విధంగా ఇంపార్టెంట్ ఇస్తున్నాడో మీరు ఆలోచించండి. ఎందుకంటే సామాన్య కుటుంబంలో పుట్టిన వాళ్ళు చదువుకోవాలంటే ఆర్థికంగా వారి పరిస్థితులు బాగా పుట్టే ఇబ్బంది పడి చదవలేని పరిస్థితి. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేయడం వల్ల మీ అమ్మ అకౌంట్స్కి అమ్మఒడి ద్వారా కావచ్చు ఏదో చదువుకుంటారు. లేదా ఈరోజు మీరు ఈ డిగ్రీ చేసుకుంటే మీకు ఫీజు రింబర్స్మెంట్ ద్వారా ఈ ఫీజు రింబర్స్మెంట్ కావచ్చు, వసతి దీవెన కావచ్చు, ఇవన్నీ కూడా మీ అందరూ కూడా ఐ థింక్ అట్లీస్ట్ 75% స్టూడెంట్స్కి వస్తున్నాయనుకుంటారు. తప్పకుండా గుర్తు పెట్టుకోవాలి. ఎందుకంటే ఎవరికో ఏ రోజు మనం చదువుకుంటున్నాం అనేది ఒకసారి ఆలోచించండి. ఎప్పుడైనా సరే మనకి ఎవరైనా సాయం చేస్తే మనం బాగా డబ్బు సంపాదించి మనకి అప్పు చేసే సాయం కాదు, మనం గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే కష్ట సమయాలు ఎవరైతే ఆదుకుంటాడో వాళ్ళని మనం గుర్తుపెట్టుకోవాలా. అది ఎప్పుడు కూడా మేము మర్చిపోవాలి, తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మీరు కూడా బాగా చదువుకొని ఉన్నత స్థానానికి క్రమశిక్షణతో చదువుకొని ఉన్నత స్థానాలకు పోయి తప్పకుండా మీరు మంచి పేరు తెచ్చుకొని, అదేవిధంగా మీరు కూడా ఈరోజు నర్సింగ్ చదువుతున్నారంటే మీరు ఎప్పుడు కూడా నర్సింగ్ దాంట్లో ఉద్యోగం అని కాదు, మీరు కూడా ఫ్యూచర్లో వింజమూరు మండల ప్రజలకు మరియు నాయకులకు, కార్యకర్తలకు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. రేవునూరు శ్రీనివాసులరెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్, వింజమూరు మండలం, నెల్లూరు జిల్లా. పల్లాల ప్రసాద్ రెడ్డి, జేసీఎస్ మండల కన్వీనర్, పిఎస్ఆర్ డాబా ప్రొపైటర్, వింజమూరు, నెల్లూరు జిల్లా.